నిన్న సాక్షాత్తు పార్లమెంట్లో ప్రత్యేకించి లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం చెప్పాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఆయన మెల్లగా తప్పించుకుని పోయినాడంటే హాస్యాస్పదం ఇది. పైగా స్పీకర్ ఓం బిర్లా గారు ఆయన సభలోనే ప్రకటించారు, కొంతమంది మహిళా ఎంపీలు ఆయన పైన దాడి చేయడానికి పూనుకున్నారు, దాన్ని అవాయిడ్ చేయడానికే నేను రిక్వెస్ట్ చేశాను ప్రైమ్ మినిస్టర్ గారిని సభలోకి రావద్దని. ఇంతకంటే ఘోరమైన విషయం ఒకటి ఉందని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఒక ప్రధానమంత్రి ఏ పార్లమెంట్ సభ్యుల చేత అయితే ఎన్నికయ్యాడో ఆ సభానాయకుడు సభలో మాట్లాడేకి అవకాశం లేదు అని చెప్తే ఇంతకంటే ప్రభుత్వానికి సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉందని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి అంటే మీరు అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే ప్రధానమంత్రిపై రాజ్యసభలో మాట్లాడాడు, లోక్సభలో మాట్లాడేకి అవకాశం రాదన్నారు, రాజ్యసభలో పోయి 97 నిమిషాలు మాట్లాడాడు. ఆ 97 నిమిషాల ప్రసంగం కూడా ఎన్నికల ప్రసంగం మాదిరి ఉంది. ఇతరులను కించపరిచే పద్ధతుల్లో, అవమానించే పద్ధతుల్లో, ప్రత్యర్థి పార్టీలను కించపరిచే పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాడు, కమ్యూనిస్ట్ పార్టీని విమర్శిస్తారు, తృణమూల్ కాంగ్రెస్ను విమర్శిస్తావు. మీరు ఏం సాధించారో మీరు చెప్పుకోలేకపోతా ఉన్నావు. చివరికి వాళ్ళు అమెరికాతో అగ్రిమెంట్ చేస్తే అగ్రిమెంట్ వల్ల కూడా దేశానికి నష్టం కలుగుతూ ఉంది. కాబట్టి ఏమంటే ప్రధానమంత్రి గారు ఇవాళ డిఫెన్స్లో పడ్డారు. ధైర్యంగా లోక్సభలో చెప్పుకోలేని పరిస్థితిలోకి ఇవాళ దిగజారాడు. ప్రతిపక్ష నేత మాట్లాడడానికి సక్రమంగా అవకాశం ఇవ్వలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఏమంటే ప్రజాస్వామ్యానికి ఇన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు తప్ప మరొకటి కాదు.